నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నుంచి ప్రస్తుతం వస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వరకు అయితే క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎందుకంటే వర్క్ అనేది చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుందన్నమాట ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీడ్ రోడ్ వర్క్స్ అండి. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మనకు ఈ ప్లేస్ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ మొత్తం 21 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఈ యొక్క 21 కిలోమీటర్లో ఫేజ్ 1లో 14 కిలోమీటర్లు, ఫేజ్ 2లో 4 కిలోమీటర్లు, రిమైనింగ్ ఫేజ్ 3 అయితే వర్క్ చేస్తారు. ఇక్కడ వరకు ఫేజ్ 1, ఇక్కడ నుంచి మనకు ఫేజ్ 2కి సంబంధించిన 4 కిలోమీటర్ల వర్క్స్ అయితే చూడబోతున్నాం. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ వరకు అయితే ఉంటుంది. ఫేజ్ 1కి సంబంధించి చూస్తున్నారు కదా, మంతెన సత్యనారాయణ ఆశ్రమం అనమాట. ఇక్కడ వరకు దొండపాడి నుంచి వెంకటపాలెం వరకు ఇక్కడ వరకు అయితే ఉంటుందండి. ఇప్పుడు మనకు ఫేజ్ 2కి సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఏదైతే లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో మిడిల్ మనకు బీఆర్టీ రోడ్ అయితే కొంతవరకు 1.5 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకోన్నారు. ఇప్పుడు రెండు వైపులు కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని ఒక రోడ్ లెవెల్కి అయితే తీసుకొని వచ్చినారు. మీరు చూడొచ్చు అటు సైడ్ అంతా కూడా. ఇదివరకు ఏంటంటే అటు సైడ్ అంతా కూడా చదును అయితే చేసుకుంటా ఉండే. ఇప్పుడు రెండు వైపులో కూడా దిమ్మలు పెట్టుకొని మడిల్లో కాంక్రీట్ చిప్స్ అవైతే పోసి పెట్టుకున్నారు. ఇంకేంటంటే తారు వేయడానికి అయితే రెడీగా ఉంది అది. వాటి మీద ఏంటంటే కంకర్ చిప్స్ అది కూడా మరో లెవెల్లో వేసుకొని చదును చేసుకున్న తర్వాత ఇంకా తారైతే వేస్తారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి ఒక స్టార్ట్ 100 మీటర్స్ ఫ్రంట్ రాగానే రోడ్ అనేది ఎలా మలుచున్నారు చూడండి. ఎందుకంటే ఇక్కడ మిడిల్లో ఒక రైతు అయితే భూమి ఇవ్వలేదు అనమాట. కొంత భూమి అయితే ఇవ్వలేదు. సో అందువల్ల మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 రోడ్ని అలా అయితే మలుచున్నారు. ఇంకా భూమి ఇచ్చిన తర్వాత ఈ స్ట్రైట్ అయితే వేస్తారండి. మీరు అటువైపు కూడా చూడొచ్చు, గ్రావెల్ అవన్నీ కూడా వేసి చదును అయితే హైట్ అయితే పెంచుకున్నారు. అలాగే రెండు వైపులో కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా చేసి అయితే పెట్టుకొని ప్రస్తుతం మ్యాన్ హోల్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి రెండు వైపులా. అలాగే చుట్టూ కూడా యొక్క అండర్ గ్రౌండ్ ఏదైతే పవర్కి సంబంధించిన వైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే భూమి ఇస్తాడో రైతు అప్పుడు మనకు ఈ కొంత కలుపుతారనమాట రోడ్ అయితే. ప్రస్తుతం ఏంటంటే ఇబ్బంది లేకుండా రోడ్ అనేది ఇలా కనెక్ట్ చేస్తున్నారనమాట. ఆ విధంగా మలిచేసి అక్కడ ఒక 1.5 కిలోమీటర్ ఫ్రంట్ సైడ్ కరకట్ రోడ్కి అయితే కనెక్షన్ చేస్తున్నారు. ఇటు సైడ్ అంతా కూడా గ్రావెల్ ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి ఒక లెవెల్గా తీసుకుని వచ్చినారు. ఒక 2 లేయర్లు మట్టి వేసుకున్న తర్వాత ఒక తార్కి వేసుకోవడానికి రెడీ చేసుకుంటారు. రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా. అలాగే మీరు ఇది చూస్తున్నది ఎంట్రీ రోడ్ అనమాట. కొంతవరకు తార్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఇటు సైడ్ అంతా కూడా. చూడవచ్చు ఇక్కడ గమనించండి మీరు. స్ట్రైట్ అయితే మనకు స్ట్రైట్ ఎలా అయితే రోడ్డు వెళ్ళాలి. ఇప్పుడు కూడా క్లీనింగ్ వర్క్స్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు ఇటు సైడు. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కరకట్ రోడ్డుకి కొంచెం అయితే ఏదైతే రోడ్ ఇక్కడ వరకు కనెక్ట్ అయిందో ఇక్కడ కరకట్ రోడ్కి అయితే కనెక్ట్ చేశారనమాట. చిలో రోడ్ అయితే ఇలా వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే రైతులు కొంత భూమి అయితే ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా అడి చెట్లు అవన్నీ ఉండే. ఇప్పుడు అంతా కూడా అవతల వైపు కూడా ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకోవడం జరుగుతుంది. అంతా కూడా సైడ్ అంతా కూడా గ్రావిల్ ఎర్రమట్టి అవన్నీ కూడా తోలేదు పెట్టుకోవడం జరుగుతుంది. సైడ్ అంతా చూడొచ్చు, మొత్తం కూడా చెట్లు అవన్నీ కూడా రిమూవ్ చేసేసి మొత్తం క్లియర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మట్టి అవన్నీ కూడా తోలైతే చదువులైతే చేస్తూ ఉన్నారు. అంటే వెంటనే వర్క్ అనేది చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా రెయినీ సీజన్ వచ్చేసరికి ఒక లెవెల్కి వచ్చేస్తే ఇంకా రోడ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కడైతే భూములు ఇచ్చారో అక్కడంతా కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు అనమాట. గత వీడియోలు మీరు చూసుకున్నట్లయితే ఇదే రోడ్ గురించి అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకి ఇదంతా కూడా అరటి చెట్లు అవి ఉండే. ఇప్పుడు చూడండి రిమూవ్ చేసి ఏ లెవెల్కి అయితే వచ్చేసిందో. ఏ హైట్ వరకు అవన్నీ మట్టి అవన్నీ కూడా తోలైతే చదువు చేసి పెట్టుకున్నారు. యాక్చువల్గా డ్రోన్ విజువల్స్ బాగుండేది కానీ జస్ట్ డ్రోన్ ఆన్ చేస్తాను చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అందువల్ల ఆఫ్ చేయడం జరిగింది. కూడా ఆల్మోస్ట్ ఒక లెవెల్కి వచ్చేస్తుంది. వీటి మీద కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలుకోవాలి. మీరు సైడ్ చూడొచ్చు, డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ సైడ్ దిమ్మలే కదండి, తారు కూడా వేసేసారు.
ఇక్కడ నుండి చూడొచ్చండి. ఎగ్జాక్ట్‌గా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేస్ నుండి అక్కడక్కడ ఎక్కడ ఎవరైతే భూములిచ్చారో అక్కడంతా కూడా ఈ విధంగా అయితే క్లియర్ చేసుకొని ఎర్రమట్టి, గ్రావెల్ అవన్నీ కూడా తోలైతే చదును చేసి పెట్టుకున్నారు. ఇదివరకు వీడియోస్‌లో మీకు చూయించాను కదా! జస్ట్ మనకు సీఎం గారి ఇంటి ఫ్రంట్ సైడ్ అన్నా క్యాంటీన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి కొంత దూరం రోడ్డు వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపుగా ఒక 1 కిలోమీటర్ పైన కూడా తారనేది వేసేయడం జరిగిందండి. చూడొచ్చు. మొత్తం 3 రోడ్లు. మిడిల్‌లో ఏదైతే బీఆర్‌టీ రోడ్ ఉందో అదైతే 100% తారైతే వేసేశారు. 2 వైపులా కూడా తారైతే వేశారు గానీ, కొంత భాగం అయితే వేసుకోనున్నారు. ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా మట్టి, గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని చదును చేసుకున్న తర్వాత పూర్తి లెవెల్‌లో రోడ్డయితే వేసుకుంటారు. అప్పుడు గత నేను 10-15 డేస్ బ్యాక్ అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ నుండి స్టీల్ బ్రిడ్జ్ వరకైతే అప్డేట్ ఇచ్చాను. అప్పుడు మనకు ఏ లెవెల్‌లో ఉందో చూడొచ్చండి. ఇప్పుడు ఏ లెవెల్‌లో ఉందో చూడొచ్చు. వితిన్ 10-15 డేస్‌లో చాలా అంటే చాలా అద్భుతమే జరిగిందని చెప్పుకోవచ్చనమాట. ఆల్మోస్ట్ ఆల్ తారు కూడా వేసేశారు. 2 సైడ్ మీరు చూసుకున్నట్లయితే కొంత భాగం కొంచెం వరకే వేస్తున్నారనమాట. ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా ఎర్రమట్టి అవన్నీ కూడా తోలున్నారు. ఇంకా చాలా వరకు మట్టినంతా కూడా అన్‌లోడ్ చేసుకొని చదునైతే చేసుకోవాలి. అలాగే అక్కడ మనకు చూడండి ఒక రోలర్ అయితే మొత్తం ఇప్పుడే తారైతే వేశారు కదా! అదంతా కూడా నీట్‌గా చదును చేయడం అయితే జరుగుతుంది. అలాగే మరలా కొంత మిడిల్‌లో అయితే కొంతవరకు స్పేస్ ఉంది చూడండి. అక్కడంతా కూడా చెట్లు అరటి చెట్లు ఇవైతే రకరకాల చెట్లయితే వేసున్నారు. ఇక్కడ రైతయితే భూమి ఇవ్వలేదనుకుంటాను ఇంకా. అందువల్ల ఈ కొంత బ్యాలెన్స్ ఉంచి మరలా అక్కడి నుండి గ్రావెలు అలాగే ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి ఒక రోడ్ లెవెల్‌గా తీసుకొనొచ్చి పెట్టినారనమాట. దాని మీద ఇంకా కంకర చిప్స్ అవేసుకుంటే తారైతే వేసేస్తారు. ఎక్కడ వర్క్ అనేది ఆపడం లేదండి. ఎక్కడ రైతులు ఇస్తారో భూమి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి అక్కడంతా కూడా ఒక లెవెల్‌కి చేసేసుకుంటున్నారన్నమాట. క్లియర్ చేసేసుకొని రోడ్ లెవెల్ తీసుకొనొచ్చయితే పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత కొంత రైతులు ఇచ్చిన దగ్గర ఈ విధంగా అయితే చేసుకుంటూ మరలా ఇక్కడైతే కొంత బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్ స్టీల్ బ్రిడ్జ్ వరకు కూడా ఒకేలాగుందండి. భూమిలో ఇచ్చినట్టున్నారు రైతులు. ఇదివరకు ఇటు సైడ్ అంతా కూడా క్లియర్ చేయలేదన్నమాట. ఇప్పుడంతా చూడండి ఒక లెవెల్‌కి చేసేసి ఎర్రమట్టి, గ్రావెల్ అవన్నీ కూడా పోసి చదునైతే చేసుకోమన్నారు. అలాగే మిడిల్‌లో కొంత బ్యాలెన్స్ ఉంది చూడండి. ఇటు సైడ్ రోడ్‌నైతే ఇటువైపు అయితే మళ్ళిస్తున్నారు. ఆ కొంత బ్యాలెన్స్ ఉంది. ఆ రైతు గానిస్తే స్ట్రెయిట్ అయితే వెళ్ళిపోయేది రోడ్డయితే. ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడి వరకు ఫేజ్ 2కి సంబంధించి వర్క్ అండి. ఇక్కడి నుండి ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మొత్తం 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ యొక్క 21 కిలోమీటర్లకు సంబంధించి మొదటి ఫేజ్‌లో 14 కిలోమీటర్లు, సెకండ్ ఫేజ్‌లో 4 కిలోమీటర్లు, రిమైనింగ్ స్పేస్ మూడో ఫేజ్‌లో అయితే చేస్తారు. ఇక్కడ ఫేజ్ 3కి సంబంధించి మొదటగా స్టీల్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారండి. దాదాపుగా 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనమాట ఇది. వాటి మీద పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన వాటి మీద గడ్డర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తున్నారు. పక్కనే కాలువ ఉంది గదా! అది కొండవీటి వాగనమాట. దీని పక్కనే మనకు కృష్ణానది పక్కనే కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అక్కడైతే కలవడం జరుగుతుంది. చూడొచ్చు స్ట్రెయిట్‌గా స్టీల్ బ్రిడ్జి వరకు కూడా. అక్కడ కూడా స్టీల్ బ్రిడ్జి ఇప్పుడు ఏదైతే 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జి కడుతున్నారో అక్కడ కూడా మట్టిని అంతా కూడా చదును చేస్తున్నారండి ఒక సైడ్ అంతా కూడా. చాలా అంటే చాలా మార్పయితే రావడం జరిగింది. ఫేజ్ 2కి సంబంధించయితే రైతులు ఎక్కడైతే భూమి ఇచ్చారో ఈ మధ్య అక్కడంతా కూడా క్లియర్ చేసుకొని ఒక లెవెల్ వరకైతే తీసుకొనొచ్చారు. అలాగే మిడిల్‌లో ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా రోడ్డయితే వేసుకోవడం జరిగిందండి. అలాగే పక్కన మీరు చూడొచ్చు. అక్కడ అది మీకు అక్కడ ఒక బిల్డింగ్‌లా కనిపిస్తుంది చూడండి. అది కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. దాని బ్యాక్ సైడ్ కృష్ణా నది, అలాగే ప్రకాశం బ్యారేజ్, అమ్మవారి టెంపుల్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు వెహికల్స్ ఎళ్తున్నాయి చూడండి. అది కరకట్ట రోడ్ అనమాట. ఈ యొక్క రోడ్ గనుక కంప్లీట్ అయితే ఇక్కడ నుంచి మనకు అమరావతికి ఈ రోడ్డు గుండా అయితే అమరావతికి వెళ్తారు. ఆ యొక్క కరకట్ట రోడ్ అనేది ప్రస్తుతం ఏందంటే చాలా రద్దీగా ఉంటుందండి. ఈ యొక్క ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి ఏందంటే మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ చాలా చాలా అంటే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. వెహికల్స్ వెళ్తుంటాయి గదా! సో, అందువల్ల మనకు ఈ యొక్క అమరావతికి, విజయవాడకి కనెక్టివిటీగా ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే